హాయ్ తమ్ముళ్ళు, నేను మీ రాకేష్ ఫ్రమ్ జర్మనీ. నాకు ఒక 8 years నుంచి జర్మనీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 8 years 2017 నుంచి. నేను ఇక్కడ స్పెషల్గా జాబ్ సీకర్ వీసా ఛాన్స్ కాటా దాని మీద వచ్చే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇద్దామని అనుకుంటున్నాను. నేను చాలా వరకు చూశాను, చాలామంది అప్రోచ్ అవుతున్నారు, ఎలా ఇక్కడికి వస్తే జాబ్ దొరుకుతుందా లేదా, ఏంటి పరిస్థితులు, స్థితిగతులు ఏంటి అనేది మన తెలుగువారు చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను 2017లో నేను వచ్చినప్పుడు ఎలా ఉండే అంటే 50-50 ఛాన్సెస్. ఏంటి, జర్మన్ రాకపోయినా కూడా ఇంగ్లీష్ మీద రిక్వైర్మెంట్ ఉండి జాబ్ దొరికిన అవకాశాలు చాలా వరకు ఉండే 2021 వరకు. దాని తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఒకవేళ మనకి జాబ్ దొరకాలంటే 100% లాంగ్వేజ్ B1, B2. B1 ఈజ్ నథింగ్ టుడే. యాజ్ ఆన్ టుడే ఇఫ్ యూ టాక్ అబౌట్ A1, A2, B1 ఈజ్ నథింగ్. లెట్స్ టాక్ అబౌట్ B2 అండ్ C1. అంటే ప్రొఫిషియన్సీ, స్పీకింగ్ స్కిల్స్, లిసనింగ్ స్కిల్స్ కాదండి, ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఎట్టి పరిస్థితుల జాబ్ దొరుకుతుంది. స్పీకింగ్ స్కిల్స్ దట్టు విత్ ప్రొఫిషియన్సీ. నువ్వు కమ్యూనికేటర్గా ఉండాలి ప్రాపర్గా, అప్పుడు మాత్రమే జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి చాలామంది వద్దామని, ఎలా వద్దాము, వస్తే మీ అందరికీ యు ఆర్ ఆల్ ఎలిజిబుల్. 5 years ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఐటీ ఎక్స్పీరియన్స్ దాటిన వాళ్ళందరూ ఎలిజిబుల్ ఇక్కడ రావడానికి. కానీ ఇక్కడ చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నాం. ఇక్కడికి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చాలామంది వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, మళ్ళీ నెలకి ₹1,00,000 ఖర్చు అవుతాయి. అవి ఖర్చు చేసేసుకొని ఒక సంవత్సరం ఆపర్చునిటీ కార్డు తీసుకొని వచ్చేసేసి 10 లక్షలు ఖర్చు పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇది కాదు. మీ వచ్చే టార్గెట్ ఏంటి, ఎందుకు వస్తున్నాం, దేనికి వస్తున్నాం, మనం ఏం అచీవ్ చేయడానికి వస్తున్నాం. దీనికోసం నేను చెప్పాల్సింది ఒకే ఒకటి, లాంగ్వేజ్ B1 వరకు అక్కడ నేర్చుకోండి. ఇక్కడికి వచ్చి B2 జాయిన్ కండి. B2 C1 చేస్తూ ఇక్కడ ఇన్ ప్యారలల్గా జాబ్ ఎత్తుకుంటే మాత్రమే ఇక్కడ జాబ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే జాబ్ దొరికే అవకాశాలు లేదు. కాంపిటీషన్ చాలా పెరిగింది అండ్ రెసిషన్ ఇప్పుడు ఉంది మార్కెట్లో. జర్మన్ మార్కెట్లో జర్మన్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎకనామిక్ గ్రోత్ అంత బాగా లేదు. దీన్ని నిజంగా వినండి. మీరు నా ఒక బ్రదర్గా భావించి నేను చెప్పే సజెషన్స్ పాటిస్తే డెఫినెట్గా మీరు ఇక్కడికి రావాలనే ఛాన్స్ మీకు పెరుగుతాయి. రావాలి, వచ్చి జాబ్ కొట్టాలి అంటే లాంగ్వేజ్ నేర్చుకొని మాత్రమే రావాలి. లేకపోతే మీరు దయచేసి మీ మనీ వేస్ట్ చేసుకోకండి అనేది నా సలహా.